బిగ్ బాస్ జర్నీ నాకు సెకండ్ టైం ఫస్ట్ వెళ్ళాలా వద్దని చాలా డౌట్ఫుల్గా వెళ్ళాను. బట్ స్టిల్ వెళ్ళిన తర్వాత నా జర్నీ నాకే చాలా సాటిస్ఫైయింగ్గా చాలా హ్యాపీగా ఉంది. సెకండ్ టైం ఎందుకు వచ్చిందా ఛాన్స్ వెళ్ళాలా వద్దని ఆలోచించుకుంటూ వెళ్ళినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. సో డెఫినెట్గా నేను ఫస్ట్ వెళ్ళినప్పుడే ఫైనల్ దాకా ఉండాలి. ఫస్ట్ వెళ్ళినప్పుడే ఫైనల్ దాకా ఉండాలి, గట్టిగా ఆడాలన్న ఒక దీంతో వెళ్ళాను. బట్ అనుకోకుండా నామినేషన్స్లోకి వెళ్ళకపోవడం అనేది నా చేతుల్లో లేదు. ఈ సీజన్ నామినేషన్ ప్రక్రియలన్నీ డిఫరెంట్గా అయినాయి. బయట నుంచి రావడం, పెయింట్ బ్రష్లు, జైలు సంథింగ్ అట్లా. ఓన్లీ వన్స్ అవినాష్ నన్ను సేవ్ చేశాడు. మిగతా టైమ్స్ అంతా నన్ను నామినేషన్స్లోకి వేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకు వెళ్ళలేదో నా లక్కో లేకపోతే ఏంటో తెలియదు. కానీ ఒకేసారి 14th వీక్లో నామినేషన్కి వెళ్ళడం వల్ల ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వకపోవడం వల్ల నేను ఎలిమినేట్ అయ్యానని ఇప్పటికీ నమ్ముతున్నా. బికాజ్ నా గేమ్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఓన్లీ ఆ ఒక్క టాస్కే కాదు, వెళ్ళిన దగ్గర నుంచి కూడా నా బెస్ట్ ఇస్తూ గట్టిగా ఆడానని నా నమ్మకం. సో ఓన్లీ బికాస్ ఆఫ్ ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వలేదు, ఒక్క వీక్ రావడం అనేది నా డ్రాబ్యాక్ అని నా ఒపీనియన్. మళ్ళంటి వాళ్ళకి కాదు, జనరల్గా మేము ఎవరైనా కూడా ఎంటర్టైనర్స్ని ఓకే కామెడీ చేశారా చూసి అట్లా వదిలేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హీరో ఆర్ ఏదైనా వచ్చిందనుకోండి అంత ఎత్తులో చూసుకుంటారు. అంత సేమ్ ఫీల్తో ఎంటర్టైనర్స్ చూడరు అనేది మా ఫీలింగ్. సో మేమేమనుకున్నామంటే ఈ వైల్డ్ కార్డ్లోకి ఎంటర్టైనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిలిచారు, మనం ఎంత బెస్ట్ ఇద్దామో అంత ఇచ్చి జాగ్రత్తగా ఆడుకొని వెళ్దాం అన్న పాయింట్లో ఉండే. విష్ణుప్రియ మిమ్మల్ని నువ్వు వాడలేవు, నువ్వు జీరో, నువ్వు ఇక్కడ నువ్వు నవ్వించడానికే వచ్చావు అన్నప్పుడు మీలో కసి పెరిగింది కదా. సో మీరు అప్పుడు కసితోనే ఆడారా విష్ణుప్రియ అట్లా అనడం వల్ల? విష్ణు ఒక్కటే అనడం వల్ల కాదు, స్టార్టింగ్ నేను వెళ్ళిన 3rd వీక్ 4th వీక్ వేరే వాళ్ళు కూడా నామినేట్ చేసినప్పుడు ఆటలో జీరో కోపం అంటే బాధ వచ్చింది. అరే ఆడుతున్నాను కదా, ఈవెన్ ఫిజికల్ టాస్క్లు, సోలో టాస్క్ నేను ఇప్పటివరకు ఆడిని అన్ని ఓన్లీ వినాలేదు, ఒక్కటే వినలేదు. సో మీరు ఆడలేరు జీరో అన్న దానికి నాకు ఎప్పటి నుంచి అలా బిల్డ్ అవుతుంది. ఆడుతున్నా స్టిల్ అంటున్నారు ఏంటి అని చెప్పేసి. విష్ణు అన్నదాన్ని కాదు, విష్ణు గేమ్లో నేను తను చాలా అనుకున్నాం. అవన్నీ గేమ్ వరకు అట్లా వదిలేసి కసిగా ఆడ జీరో అంటున్నారు, నేను ఆడగలనని చెప్పి ఆ రోజు అయితే గట్టిగా ఆడాను. మీరు విన్ అవ్వగానే విష్ణు వచ్చి ఒక్కసారి జీరో అనగానే చాలా బాగుంది. బికాజ్ నన్ను జీరో తనే అనింది ఆ ఫ్లోలో గొడవలో. బట్ ఇమీడియట్గా నేను గెలవడం అంతసేపు ఆల్మోస్ట్ 2.5 hours అనుకుంటా, బయటకు వచ్చాక తెలిసింది. 2.5 hours పైన నించొని ఆడినందుకు నేను ఇప్పుడు వచ్చే ముందు కూడా విష్ణు అండ్ హౌస్ మేట్స్ అందరూ కూడా ఇట్లా బౌ చేసి చాలా బాగా ఆడావు. హోల్ సీజన్ నాట్ ఓన్లీ ఆ టాస్క్ మొత్తం బాగా ఆడమని చెప్పి వాళ్ళు చెప్పి పంపించడం కూడా నాకు నచ్చింది. నేనా టీవీ షోస్ లో యాక్ట్ చేయడం ఈజీ అనిపించిందా? మేడం గారు వెల్కమ్ బ్యాక్. ఏమండి మా విన్నర్ వచ్చిందండి, నా తరపున విన్నర్. వన్స్ అగైన్ కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎరగేశారు, థ్యాంక్ యూ, దున్నేశారు. దీనికి వీళ్ళందరూ సాక్ష్యం. అండ్ ఇది ఈ కెమెరాల వెనక ఆడియన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా సాక్ష్యం. నా ఓపెన్ నేనైతే ఓటింగ్ మీకు ఆ స్టార్లు ఎంత బాగా వేసాను. మీరు ఎలిమినేట్ అయిపోయినని యూట్యూబ్ వాళ్ళు వచ్చి నా హోటల్ దగ్గర చెప్పగానే హట్ అయిపోయాను. చెప్పారు వాళ్ళు, నేను ఖచ్చితంగా రోహిణి దగ్గరికి వెళ్ళాలి, ఖచ్చితంగా చూడాలి అని. ఆ స్టార్ లో మీకు ఓటేసా. మీరు ఫైనల్ గెలిచినప్పుడు మీరు ఏడుస్తుంటే నా మనసు బాధ అనిపించింది. ఒక ఆడపిల్ల మీరు ఇండస్ట్రీ కోసం ఎంత కష్టపడ్డారు నాకు తెలుసా. మీరు చాలా సీరియల్ సీరియల్తో మీరు చేశాను. నాకు మదర్ క్యారెక్టర్ ఇచ్చారు, జయప్రకాష్ అక్కడ ఉన్నారు మనం అక్కడ నాకు ఒక క్యారెక్టర్ వస్తే మీరు నా దగ్గరకు వచ్చి మీ కూతురు ఎక్కడ వెళ్ళిపోయింది అమ్మ అని అంటే నా కూతురు ఎవరో అబ్బాయి తీసుకుని మీ ఆట నాకు బాగా నచ్చింది. మీకు టీవీ షోస్ చేయడం ఈజీ అనిపించిందా? బిగ్ బాస్ గేమ్ ఆడడం ఈజీ అనిపించిందా? టీవీ షోస్ అంటే వెళ్ళి ఇలా చేసుకొని వచ్చేస్తామండి. నాకు టీవీ షోస్ ఈజీ. బిగ్ బాస్ అనేది ఓవరాల్గా నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మేము ఏం చేస్తున్నాం, ఏం ఆడుతున్నాం అంతా పబ్లిక్లో ఉంటుంది.
సో ఈజీ అంటే నేను ఇంకా ఈ టాస్క్ ఒకటే కొంచెం కష్టం. లెగ్ అట్లా ఉంది కదా, సో మీరు ఆడినప్పుడు అనిపించలేదా మీ మదర్ వచ్చి చాలా అనిపించింది నాకు. లెగ్ ని మైండ్ లో పెట్టుకొని ఆడుకున్నా, బట్ ఎప్పుడు లెగ్ ఇలా ఉందని ఎప్పుడు నేను రీజన్ చెప్పి ఆడింది అయితే లేదు. బికాజ్ నేను అవన్నీ డిసైడ్ అయ్యే లోపలికి వచ్చా, ఆడదాము ఎలా ఉన్నా కూడా అని చెప్పేసి. లెగ్ ఇలా ఉందని నాకు ముందే తెలుసు. అంటే వైల్డ్